गायत्री टूर्स एंड ट्रैवल्स चारधाम यात्रा कंप्लीट ट्रैवल प्लान। ఉత్తరప్రదేశ్ మధురలో పెను విషాదం జరిగింది. బృందావన్లోని యమునా నదిలో పడవ బోల్తా పడింది. ఇక ఈ ప్రమాద సమయంలో పడవలో 25 మంది పర్యాటకులు ఉన్నారు. ఇక గల్లంతైన వారిలో 15 మంది మృతదేహాలు లభ్యమవటం జరిగింది. అత్యంత దారుణమైన ఘటన జరగటం అయితే జరిగింది. నదిలో మిగిలిన వారి కోసం ఇప్పుడు పోలీసులు గాలిస్తూ ఉన్నారు. గజవీతగాళ్ల సహాయం తీసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగానైతే మనకి సమాచారం అందుతుంది. సీఘాట్ వద్ద పాంటూన్ వంతెన దగ్గర కూడా ఈ ఘటన జరిగింది. ఆ వంతెన ఢీకొట్టడంతోనే పడవ బోల్తా పడినట్లుగానైతే ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఇక 25 మంది ప్రయాణికులతో ఉన్నటువంటి పడవ బోల్తా పడింది. ఆ సమయంలో కూడా 15 మంది మృతదేహాలు ఇప్పుడు దొరికాయి. అయితే యమునా నదిలో ఈ ఘటన జరిగింది, బృందావన్లోని యమునా నదిలో. దీంతో ఒక్కసారిగా కూడా పర్యాటకులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. దీనికి సంబంధించినటువంటి విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి భరత్ అడిగి తెలుసుకుందాం. భరత్, నదిలో పడవ బోల్తా పట్టడం గురించిన డీటెయిల్స్ ఏంటి? అయితే ఉత్తరప్రదేశ్ లో తీవ్ర విషాద ఛాయలు అయితే చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మధురలో గల బృందావన్ దగ్గర ఉన్నటువంటి యమునా నదిలో పడవ బోల్తా పడినటువంటి ఘటనలో ప్రజల సంఖ్యలో పర్యాటకులు గల్లంతయ్యారు. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా సీఘాట్ వద్ద ఉన్నటువంటి పాంటూరు వంతెన ఢీకొట్టడంతో ఈ పడవ బోల్తా పడినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ పడవ బోల్తా పడేటటువంటి సమయంలో పడవలో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే పడవ బోల్తా పడిన వెంటనే స్థానికులతో పాటుగా పోలీసులు, దాంతో పాటుగా గజేతగాళ్లు రంగంలోకి దిగినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో గజేతగాళ్లు పూర్తిగా కూడా గాలింపు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి. 15 మృతదేహాలు లభ్యం కాగా ఇంకా మిగిలిన 10 మంది కోసం అయితే తీవ్ర స్థాయిలో గాలింపు చర్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఘటనకు సంబంధించినంత వరకు వంతెన ఢీకొన్న తర్వాత ఈ ఘటన జరిగినట్టు కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ప్రజెంట్ అయితే మాత్రం పూర్తి స్థాయిలో పోలీసులు, గజేతగాళ్లు, రెస్క్యూ టీం కూడా అక్కడ రంగంలోకి రావడం, దాంతో పాటుగా పూర్తిగా కూడా అక్కడ ఆ ప్రాంతం అన్నిటిని కూడా ఏదైతే పాంటూరు వంతెనకి ఢీకొట్టి ఇది పడవ బోల్తా పడినటువంటి పరిస్థితుల్లో పాంటూరు వంతెన వద్ద పూర్తిగా కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే మాత్రం 15 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం అయితే తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు చేపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. అయితే జనరల్ గా కూడా చూస్తే కనుక అక్కడ ఎప్పుడు కూడా అంటే ఆ పడవ నడిపే వాళ్ళు అక్కడున్న వాళ్ళే అవుతారు. అదేవిధంగా వంతెన ఇవన్నీ కూడా వాళ్ళు రెగ్యులర్ రూట్ అయినప్పటికీ కూడా ఈ ప్రమాదం జరగటం మాత్రం తీవ్రంగా కూడా కలిచివేస్తూ ఉంది. భరత్, ఏదైతే ఈ ఘటనకి సంబంధించినంత వరకు కూడా బృందావన్ లో ఉన్నటువంటి ఆ నదిలో ఎప్పుడు కూడా పర్యాటకులు నిత్యం యమునా నదిలో తిరుగుతూ ఉంటారు. పడవకు సంబంధించినంత వరకు కూడా ఆ నడిపేటటువంటి వ్యక్తి కానీ ఆ ఘటనకు సంబంధించినంత వరకు కూడా ఆ ప్రాంతం గుండానే పర్యాటకులుగా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ తో తిరిగేటటువంటి పరిస్థితి. అయితే అక్కడ జరిగేటటువంటి ఘటనకు సంబంధించినంత వరకు కూడాను పర్యాటకులను ఎక్కించుకున్న తర్వాత అక్కడ వంతెన ఢీకొట్టడానికి సంబంధించినంత వరకు కూడా ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పడవ ప్రయాణం చేసేటప్పుడు పర్యాటకులకు సంబంధించినంత వరకు సేఫ్టీ ప్రికాషన్స్ పాటించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే పడవలకు సంబంధించినంత వరకు ప్రమాదాలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో పర్యాటకులుగా వెళ్తున్నటువంటి పడవకు సంబంధించినంత వరకు కూడా అందులో 25 మంది ప్రయాణికులు ఉండేటప్పుడు ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ తో పాటుగా సేఫ్టీ మెజర్మెంట్స్, ఎప్పుడైనా పడవ బోల్తా పడినా లేదా మునిగిపోయినా ఎలా బయటికి రావాలనే దానిపైన పడవలో ఉన్నటువంటి ఎవరైతే పడవ నడిపేటటువంటి సిబ్బంది పర్యాటకులకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా, లేకపోతే 25 మందికి సంబంధించినంత వరకు సేఫ్టీ జాకెట్స్ ఆ పడవలో ఉన్నాయా లేవా అనేది కూడా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దాంతో పాటుగా ఈ సేఫ్టీ మెజర్మెంట్స్ తో పాటుగా పర్యాటకులు ఒకవేళ పడవ బోల్తా పడితే ఎలా బయటికి రావాలనే దానిపై కూడా చెప్పారా లేదా, దాంతో పాటుగా ఎవరైతే పడవ నడిపేటటువంటి వ్యక్తి
ఎవరైతే ఉన్నారో ఆయన సీనియరా కాదా, అసలు ఈ వంతెన గొద్దడానికి గల కారణాలు అయితే మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. దీనిపైన ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరీ ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉండేటటువంటి పోలీసులతో పాటుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటుగా సహాయక చర్యలకు సంబంధించినంత వరకు గజేత్ గారిని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా ఆ ప్రాంతం అంతటిని కూడా గాలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికైతే మాత్రం 15 మృతదేహాలను వెలికి తీశారు. మిగిలినటువంటి 10 మంది ఎవరైతే ఉన్నారో 25 మంది కాగా 15 మందిని మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన 10 మంది కోసం కూడాను తీవ్ర గాలింపు చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి అయినప్పటికీ కూడాను పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపడతా ఉంటూ కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. రైట్, స్టే విత్ us భరత్. మీ దగ్గర నుంచి మళ్ళీ డీటెయిల్స్ తీసుకుంటాం. బృందావన్లోని యమునా నదిలో పడవ బోల్తా పట్ట మాత్రం తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడ ఎక్కువగా కూడా పర్యాటకులు వస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పడవ వాళ్ళు కూడా ఆ పడవలు వాళ్ళు రోజు కూడా నడుపుతూ ఉన్నటువంటివే. కానీ అత్యంత దుర్ఘటన జరిగింది. ఆ సమయంలో కూడా 25 మంది పర్యాటకులు ఆ పడవలో ఉన్నారు. వారు గల్లంతైనట్లుగా గుర్తించారు. ఇందులో 15 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గజ ఈతగాల సహాయంతో కూడా మొత్తం కూడా ఆ నీళ్లలో గాలింపు చర్యలు చేపట్టారు.